హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జరిగేటువంటి సీరియల్ గురించి తెలుసుకుందాం. గుడి దగ్గర నుంచి వెళ్ళి వచ్చినటువంటి మనోజ్ ఇంటి దగ్గరికి వచ్చాక రోషిని చూసి అవాక్కైపోతుంది. ఎవరు మనోజ్, నువ్వా? ఏంటి ఈ అవతారం అని అంటుంది. వెంటనే ప్రభావతి షాక్ గురవుతుంది. వాళ్ళ నాన్నగారు చూసి అవాక్కైతారు. బాలు ఏమంటాడు అంటే మసేసియా అని బాలు అంటాడు. వాళ్ళ నాన్న బిగుసుకుపోతుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా చూసి అవాక్కైపోతారు. ప్రభావతి ఇంకా అలానే ఉంటుంది. వెంటనే బాలుగారు, ఏంటి అమ్మ అలా బిగుసుకుపోయావని అంటాడు. ఏంటి ప్రభావతిని, ఏమైంది? గుండె ఆగిపోయినంత పనైందా అంటాడు వాళ్ళ నాన్నగారు. ఏంటండి ఇదంతా, ఇలా జరిగిందేంటండి అని ప్రభావతి అంటుంది. చాలా చాలా బీరిపోతుంది. రోషిని చూసి, ఏంటి మనోజ్, ఇదంతా ఇలా చేసావేంటి అని అంటుంది. ఏంటిరా మనోజ్, ఇలా ఎందుకు చేసావురా? నిన్ను రారాజులా పెంచాను కదరా అని తల్లి అంటుంది. బాలుగారు చూసి నవ్వుకుంటారు. రోషిని చూసి, ఏంటి నువ్వేంటి, నీ అవతారం ఏంటి మనోజ్ అంటుంది. అంటే వెంటనే బాలు, ఇలాంటి డ్రెస్ వేసుకుంటేనే అడుక్కొనిస్తారమ్మా, అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాడు, నీకు తెలియదా అంటాడు. అలానే రోషిని చూసి చాలా బాధపడుతుంది. బాలుగారు అంటారు, బయటికి పంపిస్తే నువ్వే ఏడుస్తావమ్మా అంటాడు. బాలుగారు చిన్నగా సెటైర్లు వేస్తుంటాడు. రోషిని చూసి చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. ప్రభావతి చూసి, ఏంటిరా మనోజ్, ఈ వేషం ఏంటి, ఈ కథ ఏంది, నిన్ను ఎంత బాగా పెంచానురా అంటుంది. బాలుగారు, అదంతే అమ్మా, అదంతే. తమ్ముడు గుడి ముందు అడుక్కుంటుంటే తీసుకొచ్చాను, లేదంటే సాయంత్రం వరకు ఇలానే అడుక్కుంటూ ఉండేవాడు అంటే వాళ్ళ నాన్నగారు, అరే ఏంట్రా ఇది అంటాడు. వాళ్ళ నాన్నగారు అంటారు, ఏంటిరా బాలు, ఇది ఇలా ఎందుకు జరిగిందిరా అంటాడు. అంటే మనోజ్ ఏం చేయలేక నివ్వరపోయి ఉంటాడు. అలాగే వాళ్ళ నాన్నగారు, ఈ వాసనకే నాకు మళ్ళీ నేను హాస్పిటల్ పోయేలాగా ఉన్నానురా మనోజ్, నువ్వు వెళ్ళి స్నానం చేయి, తలంటమ్మా వీడిని తీసుకువెళ్ళి అంటుంది. ఇదేంటండి అని రోహిణి ఆశ్చర్యపోయి మాటలు రాకుండా చాలా బాధపడుతుంది. అందరి ముందు ఇన్సల్ట్ అయ్యామే అని మదన పడుతుంది లోపల. అలాగే బాలుగారు ఏమంటారంటే, లోపలికి తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళి స్నానం చేయించు అంటాడు. రే, ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా గుడి ముందు అడుక్కుంటున్నావు, ఏమైందిరా, ఏం ఉద్యోగం చూసుకో అని మందలిస్తే చివరికి ఇలాంటి పని ఎంచుకుంటావా, ఏంటిరా మనోజ్ ఇదంతా అంటుంది ప్రభావతి గారు. మైండ్ పని చేయట్లేదు నాకు, అసలు నువ్వు ఏంటిరా ఇలా పని చేసావు అంటుంది ప్రభా గారు. మనోజ్ ఏం చప్పుడు లేకుండా తల కిందికి వేసుకొని ఉంటాడు. రోహిణి గారు, ఏంటి మనోజ్, ఇన్ని డిగ్రీలు ఉన్నా నీకు ఎలాంటి ఉద్యోగం దొరకడం లేదా అంటుంది. అప్పుడు ప్రభా గారు, ఎందుకురా, ఏమైంది, నిన్ను రారాజులా పెంచాను, ఇదేం పని అని అడుగుతుంది. అలా రోహిణి, ఇలాంటి పని ఎందుకు చేసావు మనోజ్ అంటే మనోజ్ అంటాడు, డబ్బులు అడిగితే ఎవ్వరు ఇవ్వలేదు, అందుకే ఇలా చేశాను అంటుంది. బాలుగారు అంటారు, ఇంట్లో అడుక్కుంటే ఎవ్వరు ఇవ్వలేరు అని బయట అడుక్కుంటున్నావా, ఎప్పుడు నిన్ను ఎగతాళి చేసే నేను కూడా ఎంత బాధపడాల్సి వచ్చిందిరా, ఇక నుంచి ఏమనలేరా, నిన్ను ఇలా చేస్తావు అనుకోలేదురా అంటాడు బాలుగారు. మనోజ్ అలా చూసి నివ్వరపోతుంటాడు. అలా ఇంట్లో అడుక్కోకు, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు తీసుకొచ్చుకోకు అంటారు. మీనా గారు, అత్తయ్య ఇది అంతా ఒక దీక్ష అంట, ఒక స్వామీజీ చెప్పారంట, అందుకే ఇలా చేశారు మనోజ్ అంటారు.
అత్తయ్య, ఇది అంతా ఒక దీక్షే లేండి. ఏంటి? ఎవర్రా స్వామీజీ? ఏం చెప్పాడురా? అప్పుడు బాబులు గారు అంటారు, కొంపదీసి నువ్వు వెళ్ళి దర్శనం చేసుకుంటావా అమ్మ అంటారు. ప్రభా గారు, నువ్వు నోరు ముయ్యరో అని అంటుంది. బాలుగారు, నేను వెళ్ళి చూసి తీసుకురాబట్టి సరిపోయిందమ్మా, లేదంటే వీడు సాయంత్రం వరకు అడుక్కుంటూనే ఉండేవాడు అంటాడు. అప్పుడు వాళ్ళ యొక్క నాన్నగారు ఎంటర్ అవుతారు. ఆ స్వామీజీ ఏం చెప్పాడురా నీకు అసలు? ఏంటిరా ఇదంతా? ఏ స్వామీజీ? ఒకసారి నాకు చెప్పు, ఆ స్వామీజీ సంగతి నేను చెప్తాను అంటాడు. మనోజ్, నేను సాయంత్రం వరకు ఉపవాసం చేసి అడుక్కుంటే కెనడా వెళ్తానని చెప్పాడు అంటాడు మనోజ్. వెంటనే వాళ్ళ నాన్నగారు అబ్బా అని తల పట్టుకుంటాడు. ఏంటిరా ఇదంతా అని తల బాదుకుంటాడు. ప్రభాగారు, అరే నీ మొహం రాగి రాగి కడగమనురా, ఏంటిరా ఇదంతా అని అంటుంది. అప్పుడు వెంటనే బాలుగారు రంగంలోకి దిగుతాడు. అరే, ఆ గుడి ముందు తరతరాలు అడుక్కున్నారు, వాళ్ళని పక్కకు పెట్టి నిన్ను మాత్రమే కెనడాకు పంపుతాడారా స్వామీజీ? ఏంట్రా మనోజ్ ఇది అని సెటైర్లు వేస్తాడు. వెంటనే రంగంలోకి మీనా దిగుతుంది. దేవుడి మీద భక్తితో ప్రదక్షిణలు పొర్లు దండాలు పెడతారు. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఏదో ఒక మొక్కు తీర్చుకుంటాము, అంతేకాని ఇలా 14 లక్షలు ఎలా వస్తాయి చెప్పండి అని మీనా గారు అంటారు. వెంటనే రంగంలోకి మళ్ళీ మనోజ్ చెప్తాడు, అలా కాదు వదిన, ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తుంది అమ్మ అనుకున్నాను, కానీ ఎవ్వరూ ఏమనట్లే కదా. వెంటనే ప్రభాగారు రంగంలోకి దిగుతుంది. ఏంటిరా రే, ఇంకొకసారి ఇల్లు అన్నావో ఇలాగే బయటికి పంపిస్తా, బయట అడక్క తినాల్సి వస్తుంది అంటుంది వాళ్ళ తల్లిగారు. అప్పుడు మీనాగారు చూస్తూ అమాయకంగా చూస్తుంది. వాళ్ళ నాన్నగారు ఏంటి వీడికి ఏమైంది అన్నట్టు చూస్తాడు. రోహిణి ఇలా వీళ్ళందరి సంభాషణలు చూసుకుంటూ నివ్వరపోతుంది. ఏంటి నన్ను ఇలా చేశాడు మనోజ్, నన్ను తలదించుకునేలాగా చేశాడు అనుకుంటుంది. అప్పుడు మనోజ్ ఏమంటాడు వాళ్ళ తల్లితో, నాకు నా డ్రీమ్ నెరవేరలేదు అమ్మ,